హ్యాండ్సమ్. ఇంకా ద కలర్ ఆఫ్ యువర్ షర్ట్ ఈస్ సో బ్యూటిఫుల్. అబ్బబ్బో, ఇంకా చెప్పు చెప్పు. ద ఫిట్టింగ్ ఈస్ పర్ఫెక్ట్. ఎంత ఎంత ఏంటి? అదే ఎంత పర్ఫెక్ట్ గా ఉంది అని. ఈ సీతారాముల జోడి అంత అయితే కాదు కదా? సీత, ఐ వాంట్ వన్ వాట్? కిస్. నో. అట్లీస్ట్ ఎ పెక్. ఇదిగోండి, ఆఫీస్కి వెళ్లే ముందు వేషాలు వేయొద్దు. ఇలా అడిగింది ఇవ్వకుండా పంపిస్తే పాపం తగులుతుంది. ఏం పర్వాలేదులేండి, ఆ దేవుడి ముందు చెంపలు వేసుకుని పుణ్యం తెచ్చుకుంటాను. ఇదిగో సీత, ఇలా మాట్లాడితే నేను ఆఫీస్లో లంచ్ టైంకి ఏమీ తిన్ను. నీ పేరు చెప్పుకొని పస్తుంటాను. అబ్బో, మరి నేను రాకముందేం చేసేవారు? ఏం చేసేవాడిని? ముద్దులు ముచ్చట్లు లేని ఓ బ్యాచిలర్ గాడిని. ఏ హోటల్లోనో ఏ రెస్టారెంట్లోనో వాళ్ళు పెట్టే అడ్డమైన గడ్డి తినేవాణ్ణి. చిచి, అప్పుడంటే నేను లేను. ఇప్పుడు మీకేం కర్మండి? ఉండి మాత్రం ఏం లాభం? సరదాగా కిస్సులు లేవు, కనీసం పెక్కులు లేవు. అవేవి లేకపోయినా సరే మీరేమి తినకుండా ఉండడానికి వీల్లేదు. హోటల్లో ఆ అడ్డమైన చెత్త తినడానికి అస్సలు వీల్లేదు. మరదే అమ్మ పెట్టదు, అడుక్కు తినివ్వదు అంటే ఇదే మరి. అయ్యయ్యో, మా రాములోరు ఇలా బొంకుమూతి పెడితే మేం చూడలేం. కానీ ఇంకా ఆపండి. ఓకే, ఆపుతాను గాని నువ్వు పెడతావా? పెడతాను. ఆఫీస్లో లంచ్ టైంకి క్యారేజీ తీసుకొచ్చి కడుపు నిండా భోజనం పెడతాను. వావ్, అయితే ఓకే. లంచ్తో పాటు మంచింగ్ కూడా అక్కడే లాగించేస్తాను. వేషాలు చాలించి మీరిక బయలుదేరండి. ఓకే ఓకే, లంచ్ టైంలో నీకోసం వెయిట్ చేస్తుంటాను. లంచ్లు మంచింగ్లు చెప్తా. బాయ్. శశిరేఖ, ఏంటిది? ఏంటండి బావగారు, మీతో పాటు నేను కూడా ఆఫీస్కి రావాలి కదా? అవసరం లేదు, ఇంట్లో చేసింది చాలు. నేనేం చేశాను బావగారు? స్టాప్ ఇట్. నువ్వేం చేసావో ఎందుకు చేసావో నాకు తెలుసు. నీ చంప ఎందుకు పగిలిందో నీకు తెలుసు. మిస్టర్ శ్రీరామ్, నన్ను రెచ్చగొడితే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగినా సరే ఐ డోంట్ కేర్. నిన్ను నాతో తీసుకెళ్లే సమస్య లేదు. నువ్వు నన్ను ఇప్పుడు తీసుకెళ్ళకపోతే నువ్వే మళ్ళీ వచ్చి నన్ను తీసుకెళ్లేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేయడమే ఈ శశిరేఖ స్పెషాలిటీ. పగటి కలలు కనద్దు శశిరేఖ. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. యు క్రాస్ యువర్ ఆల్ లిమిట్స్. జస్ట్ మూవ్ ఐ సే. నో మిస్టర్ శ్రీరామ్, ఈ బిహేవియర్ కి నువ్వు తగ్గ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి ఉంటుంది. పిడుగులు పడ్డా సరే ఈ శ్రీరామ్ది ఒకే మాట.
ఒక్కసారి డిసైడ్ అయితే నేను దేన్ని లెక్క చేయను. నీకు చేతనైంది చేసుకోపా. సార్, ఎందుకు సార్ ఇలా చేశారు? మీరు కొటేషన్ రెడీ చేసి నన్ను పిలుస్తారేమోనని వెయిట్ చేస్తున్నాను. కానీ మీరేమో టెండర్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టలేదేంటి? ఈసారి నేను ఆ కాంట్రాక్ట్ కోసం పోటీ పడకూడదు అనుకున్నాను. అందుకే వదిలేశాను. లీవ్ ఇట్. సార్, మీరు వదిలేసినందుకే అంత విలువైన టెండర్ని ఆ దుర్గాప్రసాద్ దక్కించుకున్నాడు. మార్కెట్లో అందరూ మీ మీద డీపీ గెలిచాడని వివిధ రకాలుగా చెప్పుకుంటున్నారు సార్. ఇట్స్ ఓకే. ఒక్క టెండర్ని వదులుకున్నంత మాత్రాన మన బిజినెస్ ఏం తగ్గిపోదు కదా. సార్, ఇలా అంటున్నానని మీరు తప్పుగా అనుకోవద్దు. ఛాంపియన్షిప్ని దక్కించుకోగల సత్తా ఉన్న ప్లేయర్ ప్లేగ్రౌండ్లోకి అడుగు పెట్టకపోతే ఎలా ఉంటుందో మీరు చేసింది కూడా అలాగే ఉంది సార్. ఏమా, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? గుడికెళ్ళొస్తున్నాం తాతయ్య. రాణమ్మగారు అట్టా ఉన్నారేటి? చెప్పమ్మా, ఏమైంది? తాతయ్య, మేమిద్దరం గుడికెళ్ళినప్పుడు అక్కడ స్వామీజీ మాతో ప్రాణగండమున్నది మీ పెద్ద కోడలికి. ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజం? మన సీతకు ప్రాణగండం ఉందా? అవును తాతయ్య. గుళ్ళో ఆ స్వామీజీ ఆ మాట చెప్పగానే మాకు ప్రాణం పోయినంత పనైంది. అక్కడికి మేము ఆ స్వామీజీతో మేమెవరమో కూడా మీకు తెలియదు కదా, అంత మాటని ఎలా అన్నారు స్వామి అని అడిగితే ఆయన మాతో ఏమన్నారంటే, మీరెవరో మీ పేర్లేంటో కూడా నాకు అవసరం లేదు. మిమ్మల్ని చూడగానే నాకు మొత్తం అర్థమైపోయింది అని స్వామీజీ చెప్పగానే ఏం చేయాలో పాలుపోక ఇలా కంగారు పడుతూ వచ్చేశామంతే. ఓలమ్మోలమ్మో, సీతమ్మ తల్లి ఎంత పెద్ద కష్టం వచ్చి పడినాదో ఏమో. రత్తాలు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఈ విషయం సీతకు గాని రామ్కి గాని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. అవునమ్మా, ఆ స్వామీజీ ఎవరో గాని సీతకు ప్రాణగండం ఉందని చెప్పాడంటే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. నాకు తెలిసిన ఒక గొప్ప జ్యోతిష్యుడున్నాడు. సమస్య ఏంటో ఆయనతో చెప్పి పరిష్కారం ఏంటో కనుక్కుందాం. అత్తమ్మా, మీరు గుడి నుంచి వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే వచ్చామమ్మా. అవును, నీ చేతుల్లో ఏంటి టాబ్లెట్స్ ఉన్నాయి? ఇంట్లో ఉన్నారుగా ఓ 60 ఏళ్లు దాటిన పసిపిల్లాడు గారు. ఆయన గారికి ఆరోగ్యం మీద అస్సలు శ్రద్ధ లేదు. ఇదిగోండి, ఇవి బీపీ టాబ్లెట్లు. ఇవాళ కూడా వేసుకోవడం మర్చిపోయారు. అన్నీ మనమే గుర్తు చేయాలి. తాతయ్య, ఇంత వయసు వచ్చినా కూడా ప్రాణాల గురించి పట్టించుకోకపోతే ఎలా? ఏంటో, నేను లేకపోతే తాతయ్య ఏమైపోతారో. అత్తమ్మా, మీరు మావయ్య గారు బాగా అలసిపోయినట్టున్నారు. మీకోసం జ్యూస్ తీసుకొస్తాను, ఉండండి. సీత, వద్దమ్మా. ఏంటి వద్దు? నేను తెస్తాను, మీరు తాగాల్సిందే.
అయ్యో సీత, ఏంటమ్మా, ఏమైంది? అయ్యో, కాలు ఏమైనా నొప్పిగా ఉందా? ఏంటి, చూసుకోవాలి కదమ్మా. ఏమండి, బాంబు తీసుకురండి. ఏంటమ్మా నువ్వు? అయ్యో అత్తమ్మా, ఇప్పుడు నాకేమైందని అంత కంగారు పడిపోతున్నారు? చూసుకోకుండా వెళితే చైర్కి కాలు తగిలింది అంతే కదా, చిన్న దెబ్బ. ఆగండి, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను. చిన్న దెబ్బ కాదమ్మా, మా అందరి గుండెల మీద పెద్ద దెబ్బే. అది నీకు చెప్పలేము, మా కడుపులోనే దాచుకోలేము తల్లి. హలో మిస్టర్ శ్రీరామ్. థ్యాంక్ యూ మిస్టర్ శ్రీరామ్. నువ్వు కోఆపరేట్ చేసినందుకే నేను 1000 కోట్ల కాంట్రాక్ట్ని దక్కించుకున్నాను. అందుకే నీ నోరు తీపి చేద్దామని స్వీట్స్ తీసుకొచ్చాను. మిస్టర్ డిపి, మీ గెలుపు కూడా ఓ గెలుపే అనుకుంటున్నారా? లుక్ మిస్టర్ శ్రీరామ్, ఎలక్షన్స్లో ఏం చేసి గెలిచామన్నది ముఖ్యం కాదు, పదవి దక్కిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. తెలుసు, మీరు మీ కూతురు కలిసే అడ్డదారిలో గెలుపు కోసమే ఇలా ప్లాన్ చేశారని నాకు పూర్తిగా తెలుసు. ఎనీవేస్, ఒకప్పుడు మనం రైవల్స్, ఇప్పుడు మనం రిలేటివ్స్. మన బంధుత్వం ఇలాగే ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అర్థమైందనుకుంటాను. మిస్టర్ డిపి, నేను డబ్బు వదులుకుంటాను, అంది వచ్చిన అవకాశాన్ని కూడా వదులుకుంటాను. బట్ మీ వల్ల కానీ మీ కూతురి వల్ల కానీ నా తమ్ముడికి, నా కుటుంబానికి ఏ మాత్రం నష్టం జరిగినా నేను సహించను. మా అయోధ్య నిలయానికి బీటలు పడే రోజొస్తే మీకు చావు మూడినట్టే. కూల్ కూల్, జస్ట్ మిస్ అయిన అల్లుడు గారు. ఇన్నాళ్ళు మీరు గెలుపుని మాత్రమే చూశారు. మీ వియంకుడిగా నేను మీకు ఓటమి ఎలా ఉంటుందో కూడా రుచి చూపిస్తా కదా. ఇది ట్రైలర్ మాత్రమే. పాన్ ఇండియా సినిమాని మీరు డిటిఎస్ ఎఫెక్ట్స్తో ముందు చూస్తారు. నేను నా కూతురు కలిసే కంబైన్డ్గా చూపిస్తాము నీకు సినిమా. ఎనీహౌ, నేను టెండర్ గెలిచాను కదా. స్వీట్ తిను. స్వీట్ చాలా బాగుంది, తీసుకో, టేస్ట్ చేయి. బాయ్. ఒక్కసారి డిసైడ్ అయితే నేను దేన్ని లెక్క చేయను. నీకు చాదనంత చేసుకోవా? రామ్, నన్ను రావద్దు అన్నావు కదా, కావాలనే ఇన్సల్ట్ చేసావు. నువ్వే ఇంటికొచ్చేలా చేస్తాను అన్నాను కదా, ఇప్పుడు చేసి చూపిస్తాను.
రతాలు నువ్వెళ్ళు. అదేటమ్మా వంట చేస్తున్నాను కదేటి? ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు మాట్లాడకుండా వెళ్ళు. వెళ్ళు. మిస్టర్ శ్రీరామ్, చుక్కలు పట్టపగలే నీకు చుక్కలు కనిపిస్తాయి. గెట్ రెడీ. హలో బావగారు, నేను. తెలుసు, చెప్పు. ఎందుకు కాల్ చేశావు? మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని. ముఖ్యమైన విషయం ఏంటది? ఇవాళ ఇంట్లో నేనే వంట చేశాను. ఈ మాట చెప్పడానికేనా నాకు కాల్ చేసింది? నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అయ్యో బావగారు, తొందరపడి కట్ చేయకండి. మీతో ఒక టాప్ సీక్రెట్ చెప్పాలి. హే, మళ్ళీ ఏం ప్లాన్ చేశావు? అబ్బా, భలే గెస్ చేశారే. మీ ఊహ కరెక్టే. మీ ప్రియమైన భార్యమణి సీత తినే అన్నం ప్లేట్లో విషం, పాయిజన్ కలిపాను. What are you talking? Hey, Sesi, hello. అత్తయ్య, మామయ్య, తాతయ్య, అందరూ రండి. ఏంటమ్మా శశి? ఈరోజు నేనే వంట చేశాను. మీరందరూ భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాను. శశి, కొత్తగా ఇదేంటి? నువ్వెందుకు వండావమ్మా? ఏంటత్తయ్యా, నేను మాత్రం మీ ఇంటి కోడల్ని కాదా? మీరు నా చేతి వంట తినకూడదా? అలాంటిది ఏం లేదమ్మా. వడ్డించు, మేమందరం కలిసి భోంచేస్తాం. శశి వదిన, నీ వంట ఫస్ట్ టైం తినబోతున్నాం. ఎలా ఉంటుందో ఏంటో. సూపర్ గా ఉంటుంది. శశి ఎంత బాగా వంట చేస్తుందో నాకు మాత్రమే తెలుసు. అవునారా? అయితే పదండి, ఇవాళ పట్టు పట్టాల్సిందే. ఈవిడి గారికి మంట పెట్టడం మాత్రమే వచ్చు అనుకున్నాను. వంట చేయడం కూడా వచ్చా? రత్తాలు, శశి ఒక్కతే వంట చేస్తుంటే నాతో ఎందుకు చెప్పలేదు? నేను కూడా వెళ్ళి హెల్ప్ చేసేదాన్ని కదా. సీతమ్మ గారు, ఇయాల శశిరేఖమ్మ గారు ఒక్కరే వంట చేస్తాను నువ్వెళ్ళు అన్నారు కదేటి? ఏంటి శశి, అందరి మార్కులు నువ్వొక్క దానివే కొట్టేయాలనా? అది కాదక్క, ఇవాళ నాకెందుకో వంట చేయాలని బుద్ధి పుట్టింది. నువ్వు కూడా వచ్చి నీ చెల్లెలు చేతి వంట రుచి చూసి ఎలా ఉందో చెప్దు గాని రాక్క. ఓ తప్పకుండా. పదండి వెళ్దాం.
హలో సీత, ఏం చేస్తున్నావు? ఏమండి, ఈరోజు మన శశి వంట చేసింది. ఇప్పుడే తినబోతున్నాను. తిన్నాక మీకు కూడా లంచ్ తీసుకొస్తాను. సీత తినే అన్నం ప్లేట్లో విషం. పాయిజన్ కలిపాను.